హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇక్కడైతే డైలీ రొటీన్ వ్లాగ్ చూపిస్తూనే నేనైతే ముందుగా ఒక విషయం మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. ఈ మధ్య నేను ఒక యూట్యూబ్ ఛానల్, అంటే మనలాగా డైలీ వ్లాగ్ చేస్తున్న ఛానలే అబ్జర్వ్ చేస్తూ ఉన్నానన్నమాట. అంటే ఫాలో చేస్తూ ఉన్నాను. అయితే ఆ ఛానల్లో నాకు ఆమె మాట్లాడే మాటలన్నీ చాలా నిజం, అంటే నిజాయితీగానే మాట్లాడుతుంది. అంటే ఏది వీడియోస్ కోసం మాట్లాడుతుంది అన్నట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ఎప్పుడు ఇలాంటి టాపిక్స్ మీద మాట్లాడను అనమాట. లైక్ నాకు ఎలా ఉంటుంది అంటే కింద రొటీన్ వ్లాగ్స్ చేస్తూ ఉంటే రొటీన్ వ్లాగ్సే డిస్కస్ చేయాలి. ఇంకెప్పుడైనా మనసుకి అనిపించినప్పుడు మాత్రమే మాట్లాడాలి అని అనుకుంటాను. అయితే ఈరోజు నాకు ఎందుకో నిన్నటి నుంచి, అంటే ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నిన్నటి నుంచి చాలా లైక్ ఏంటంటే ఆ మనసంతా ఏదోలా ఉందనమాట. ఎందుకు అంటే తన వ్లాగ్స్ నేను అబ్జర్వ్ అంటే 1 మంత్ అయిందనమాట. తన వ్లాగ్స్ నేను అబ్జర్వ్ చేస్తుండగా అయితే ఎప్పుడు తన మాటలు నాకు నచ్చి నేను కంటిన్యూగా వ్లాగ్స్ అయితే చూస్తూ ఉండేదాన్ని. అయితే ఈ మధ్య కాలంలో తన వ్లాగ్స్‌లో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పటికీ ఆడవాళ్ళని ఇంకా లైక్ ఏంటి అంటే వంటింటికి మాత్రమే పరిమితము. అంతకు మించి వాళ్ళకి ఇంకా వేరే ఆహ్, అంటే ప్రపంచమే లేదు అన్నట్లు అబ్బాయిలు చూస్తున్నారా అన్నట్లయితే నాకు అనిపించింది. సో, అందుకని చెప్పేసి నేను మీతో షేర్ చేద్దామనైతే అనుకుంటూ ఉన్నాను. సో, ఛానల్ నేమ్ అయితే నేను షేర్ చేయను కానీ లైక్ ఏంటి అంటే నాకైతే చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు అబ్బాయిలు బయటకు వెళ్ళి వర్క్ చేస్తారు. నేను ఒప్పుకుంటాను. అందుకని చెప్పేసి అమ్మాయిలు ఇంట్లో ఉంటారు అంటే ఏం పని లేకుండా ఉంటారు అని అనుకుంటే మాత్రం చాలా తప్పు కదా! సో, ఒకవేళ ఇంట్లో ఉన్న అమ్మాయిలకి ఆత్మాభిమానం ఉండదా అన్నట్లు కూడా నాకు అనిపిస్తూ ఉంటది. అంటే అలా ట్రీట్ చేస్తూ ఉంటే ఇప్పుడు లైక్ ఇంట్లోకి అన్నీ తీసుకొనొచ్చి పెట్టి, ఇంక మిమ్మల్ని బయట కాలు పెట్టుకోకుండా చూసుకుంటున్నాము. మీకేమి ఇబ్బంది అని అనుకుంటే అది చాలా తప్పే కదా! బయటయితే చూస్తున్నాంలెండి. లైక్ ఇంకా డైలీ తాగి కొట్టే అబ్బాయిలు కూడా ఉన్నారు. కానీ అది మనం అంటే ముందు తెలుసుకొని చేసుకుంటే అదంతా వేరు కథ. కానీ ఇప్పుడు ఇంట్లోకి అన్నీ తెచ్చిపెట్టి పిల్లల్ని బాగా చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఇప్పుడు వైఫ్ విషయానికొచ్చేసరికి తన గురించి పట్టించుకోకపోతే ఎంత బాధపడుతుంది చెప్పండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక్కటే ఏదో ఇంట్లో గువ్వపిట్ట ఉన్నట్లు ఉంటుంది కదా! అలా అని చెప్పి బయటికి వెళ్లి జాబ్ చేద్దామా అంటే హస్బెండ్స్ జాబు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్‌లలో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్న అమ్మాయి అంటే హస్బెండ్ జాబ్ కూడా వేరే రాష్ట్రంలో ఉంటుందన్నమాట. లైక్ సో, తను అందరికి దూరంగా ఉంటుంది కదా! అందరికీ దూరంగా ఉండి తనకి పిల్లలు కూడా ఉన్నారు. సో, పిల్లలుండి పిల్లలతో తను మేనేజ్ చేసుకుంటూ ఇంటినంతా మేనేజ్ చేసుకుంటూ హస్బెండ్‌ని ఇంకా అందరిని చూసుకుంటూ ఉంటుంది కదా! సో, ఇంటికొచ్చిన తర్వాత తనతో కాసేపు కూర్చొని మాట్లాడితే ఏం పోతుంది చెప్పండి. సో, మాట్లాడడానికి కూడా టైం ఉండదు. ఏదో బయటికెళ్ళి ఇరగదీసేసి వచ్చేస్తున్నాం అనే ఫీలింగ్‌తో ఉంటారనమాట. ఇంట్లో ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, జస్ట్ మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డిఫరెంట్ మనుషులతో మాట్లాడుతూ ఉంటారు. లైక్ ఇప్పుడు ఈవెన్ జాబ్ చేస్తున్న అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వన్స్ జాబ్‌కెళ్ళిన తర్వాత ఒక్కరం ఉన్నామనే ఆలోచన అస్సలు ఉండదు. ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, ఇంకా వర్క్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా గడిచిపోతుందో అర్థం కాదు. కానీ ఆడవాళ్ళకి అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ హస్బెండ్ కానీ, పిల్లలు కానీ అందరూ స్కూల్స్‌కి, ఆఫీసెస్‌కి వెళ్ళిన తర్వాత ఎంతసేపు రోజు చేసే పనులే చేస్తూ ఉంటూ చాలా విసుగు పడిపోతారనమాట. అండ్ ఇప్పుడు టీవీలుంటాయి, ఇంకా మూవీస్ ఉంటాయి అన్నీ ఓకే. కానీ అదంతా ఒక వైపు నుంచే గదా! లైక్ ఇంకో వైపు నుంచి తను మాట్లాడడానికి ఎవ్వరు ఉండరు. సో, చాలా మందికి ఇళ్లల్లో ఫోన్ చేసి మాట్లాడేంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అయినా ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి? 10, 15 మినిట్స్ అంతకు మించి కాదు కదా! ఇంకా లైక్ ఇంటికొచ్చిన తర్వాత హస్బెండ్ కూడా మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? సో, తను అంటే లైక్ నాకనిపిచ్చిందనమాట. తను మాట్లాడే మాటల్లో నాకైతే కొంచెం బాధగానే అనిపిచ్చింది. ఇలా కూడా ఇంకా అబ్బాయిలున్నారా? ఇప్పుడు ఈ కాలంలో ఇద్దరు సమానం అనుకునే కాలంలో కూడా ఇంకా లైక్ ఆడవాళ్ళు అంటే ఇంటింటికి మాత్రమే పరిమితము అని అనుకునే మగవాళ్ళు ఉన్నారా అన్నట్లయితే నాకనిపిచ్చింది. సో, జస్ట్ చెప్పాలనిపిచ్చి చెప్తూ ఉన్నాననమాట. ఏంటి అంటే గిన
వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వైఫ్తో కూర్చొని ఒక 15 మినిట్స్ మాట్లాడాము అంటే వాళ్ళకి రిలాక్స్గా ఉంటుంది. అండ్ లైక్ ఏంటంటే డే మొత్తం చేసిన పనులన్నీ మర్చిపోతారనమాట. ఖాళీగా ఏం కూర్చోరు కదా, ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది. ఇఫ్ ఫర్ సపోజ్ ఒక వర్క్ చేయలేదు అంటే నెక్స్ట్ డే ఎంత దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందో కదా, అది తెలిసే ఉంటుంది, ప్రతి మగవాళ్ళకి తెలిసే ఉంటుంది. వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ ఉమెన్ అయినా అంటే హౌస్ వైఫ్ అయినా ఎవరైనా వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు పడుతూనే ఉంటారు. సో లైక్ ఏంటి అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పార్ట్నర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ లైక్ మగవాళ్ళు బయట ఆఫీస్కి వెళ్ళొస్తారు, వాళ్ళు వచ్చిన వెంటనే మనం ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకోకుండా ఆఫీస్లో డే ఎలా గడిచింది, నీ డే ఎలా గడిచింది ఇదంతా అడిగి ఆడవాళ్ళు, అలానే మగవాళ్ళు కూడా నువ్వు ఇంట్లో లైక్ ఏం చేసావు, రోజంతా ఎలా గడిచింది, నీకు ఎలా అనిపించింది, రెస్ట్ తీసుకున్నావా లేదా, ఇంకా ఏమేమి వర్క్స్ ఉన్నాయి అలాంటివి కనుక్కొని ఇంట్లో ఏమున్నాయి లేవు అని కనుక్కుంటే ఆ ఆడవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఒక 15 నిమిషాలు. అండ్ స్పెషల్ డేస్ అంటూ ఉంటాయి, బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి డేస్ని కూడా గుర్తుపెట్టుకొని మంచిగా ఇద్దరు కలిసి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా. సో నాకైతే అదే అనిపించింది అనమాట. లైక్ తన వ్లాగ్స్ అయితే నేను లైక్ చాలా అడిక్ట్ అయిపోయాను అనమాట. అడిక్ట్ అంటే తన మాటలు చాలా న్యాచురల్గా ఉంటాయి. అండ్ నాకెందుకో తను లైక్ అన్ని ఇప్పుడు లైక్ కొంచెం కొన్ని వ్లాగ్స్ ఉంటాయి అనమాట, జస్ట్ వ్యూస్ కోసమే కంటెంట్ క్రియేట్ చేసి చెప్తూ ఉంటారు. కానీ నాకు ఎందుకో తను అలా అనిపించదు అనమాట. ఎప్పుడు కానీ ఫ్రాంక్గా మాట్లాడుతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది. సో తను అలా చెప్తే నాకు అంటే మా వ్లాగ్స్లో తను పర్టికులర్గా ఎక్కడా మెన్షన్ చేయలేదు తన హస్బెండ్ గురించి. కానీ లైక్ తను మాట్లాడుతున్న విషయంలో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, ఆడవాళ్ళకి అర్థమైపోతుంది వెంటనే అంటే మనసులోంచి మాట్లాడుతుందా లేదంటే పైన మాట్లాడుతుందా, ఎవరి గురించి మాట్లాడుతున్నది అన్నది అనేది అర్థమైపోతుంది అనమాట. సో నాకు ఎందుకు అట్లా అనిపించి అండ్ మీతో షేర్ చేయాలనిపించి అయితే చెప్తూ ఉన్నాను. సో ఇంకా మన డైలీ రొటీన్లో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నదీమ్కి పోహా చేసేసి నాకెందుకో చపాతీ ఇంకా శనగకాయల పొడి తినాలనిపించింది కొంచెం నెయ్యి వేసుకొని. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కిచిడి అంటే లంచ్ బాక్స్కి కిచిడి చేసేసి దాంతోపాటు బ్రేక్ఫాస్ట్కి పోహా చేసేసి నేనైతే చపాతీ చేసుకొని శనగకాయల పొడి వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అయితే తిన్నాను అనమాట. ఇంకా దాని తర్వాత వర్షం అయితే పడింది, విన్నారు కదా. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది వర్షం సౌండ్ అంటే వింటూ ఉంటే, అందుకని అయితే షేర్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ టైము అరిసెలు చేశాను కదా, అయితే అప్పుడు కొంచెం గట్టిగా వచ్చాయి. ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల పిండి వెంటనే నేను 1 గంట 2 గంటల తర్వాత చేయడం వల్ల కొంచెం గట్టిగా అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఇప్పుడైతే లైక్ ఒక 2 డేస్ అమ్మ అయితే బయట పెట్టమని చెప్పింది, బయట పెట్టి ఇంకా చేయమని అయితే కొంచెం మెత్తపడిన తర్వాత చేయమనింది అనమాట. అప్పటికి గట్టిగా ఉంటే కొన్ని పాలు అయితే కలపమనింది. నేను ఇంకా చూసాను అనమాట, నాకు ఎందుకు ఇంకొంచెం గట్టిగా ఉన్నట్లే అనిపించి లైట్గా పాలు అయితే కలిపేది ఇక్కడైతే అరిసెలు అయితే కాలుస్తూ ఉన్నాను. ఇంకా బయట వర్షం పడి ఆగిపోయింది, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంకా అప్పటికి నదీం వచ్చేసారనమాట మీటింగ్ నుంచి. సో తనకైతే టీ పెట్టేశాను. ఒక్కదాన్ని ఉంటే టీ ఒక్కొక్కసారి తాగితే ఒక్కొక్కసారి తాగను అనమాట. ఇంకా తను కూడా వచ్చారు కాబట్టి టీ అయితే తాగేసి ఇంకా అరిసెలు కూడా కాల్ చేసుకున్నాను. అంటే నాకు ఎన్ని కావాలో మేము ఎన్ని తింటామో అంతవరకే కాల్ చేసుకుని ఇంకా మిగిలిన పిండి అంతా ఎత్తి పెట్టేశాను అనమాట. ఇంకా టీ తాగేసి ఇక్కడ వస్తే ఏం చేస్తున్నాను అంటే మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాను అనమాట. సడన్గా వెదర్ కూల్గా ఉండడం వల్ల మాకేం గుర్తొచ్చింది అంటే హైదరాబాద్లో ఆనంద్ బాగ్లో పరోటా ఇంకా
మీల్ మేకర్ కర్రీ కాంబినేషన్తో మనకైతే దొరుకుతుంది అనమాట. పరోటా మీల్ మేకర్ కర్రీ అండాల్ మిక్చర్ అని ఉంటుంది కదా, అక్కడ చాలా అంటే చాలా ఫేమస్. సో ఈసీఎల్ ఆనంద్ బాగ్లో ఎవరైనా ఆ ఏరియాలో ఉంటే మాత్రం వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్లో అయితే 35 రూపీస్ అలా ఉండేది. మేము అంటే ఇంకా లాస్ట్ తిన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు 40 రూపీస్ ఏమో అయింది. ఇంక ఇప్పుడు కాస్ట్ ఎంత ఉందో అయితే ఐడియా లేదు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈవినింగ్ అట్లా వెదర్ అట్లా చాలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా పరోటా ఇంకా మీల్ మేకర్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉండేది. అంటే మేము కొంచెం వెదర్ చల్లబడితే వెంటనే వెళ్ళి తినేవాళ్ళం అనమాట అక్కడ ఉన్నప్పుడు. ఇంకా అది గుర్తొచ్చి ఇక్కడైతే నేను మీల్ మేకర్ కర్రీ పరోటా అయితే చేస్తూ ఉన్నాను. సో రెసిపీ ఏంటి అంటే నేను ఒక 3-4 టైమ్స్ ట్రై చేశాను అనమాట. అంటే ఇప్పుడు మనం వంటలు చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది కదా టేస్ట్ చేస్తున్నప్పుడు ఇందులో ఏమేమి వేశారు అని. అట్లా 3-4 టైమ్స్ ఎగ్జాక్ట్గా చేయడానికి ట్రై చేసి ఏదో ఒకటి తక్కువ అనిపిస్తుంది అన్నట్లు అనిపించింది అనమాట. అయితే సోంపు అది వేస్తారని చెప్పి ఒకసారి ట్రై చేశాను, కానీ టేస్ట్ మాత్రం అసలు అలా కుదరలేదు, ఏదో కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఈరోజు మళ్ళీ ఫైనల్గా ఇది వేసి ట్రై చేద్దాము, మేబీ ఇదైతే కుదరచ్చు అన్నట్లు అనుకొని ట్రై చేశాను అనమాట. ఇంకా సేమ్ రిప్లికా అనుకోండి అలానే ఉంది. నదీం కూడా అంటున్నారు అనమాట, సేమ్ టు సేమ్ అలానే ఉంది అన్నట్లు అంటూ ఉన్నారు. సో ఎలా చేశాను అన్నది అయితే ఇక్కడ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మీల్ మేకర్ని హాట్ వాటర్లో జస్ట్ ఒక 5 to 10 minutes పెట్టేసి వడపోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇట్లా కడాయి పెట్టేసి నూనె వేసేసి అందులో ఆనియన్స్, టమాటో, దాని తర్వాత మిరియాలు, చెక్క, లవంగము, ఇంకా సోంపు, జీలకర్ర. సో ధనియాలు అయితే వేయలేదు. సోంపు, జీలకర్ర, సోంపు అయితే కంపల్సరీగా ఉండాలి. సోంపు, జీలకర్ర, 2 ఇలాచి వేసేసి అంటే టమాటో మెత్తబడేంత వరకు అనమాట ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. ఈ ఆనియన్ టమాటో మగ్గే ముందరే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి ఆయిల్లో కొంచెం ఎర్రగా వేపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఎండు కొబ్బరి గ్రైండ్ అయిన తర్వాత ఈ ఆనియన్ తర్వాత టమాటో ఏదైతే వేపుకున్నామో అది కూడా వేసేసి కాస్త వాటర్ అవసరం అయితే మాత్రమే వాటర్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసాను. సో ఎండు కొబ్బరి, ఆనియన్, టమాటో, ఇంకా మిరియాలు, చెక్క, లవంగము, తర్వాత ఇలాచి, సోంపు, జీలకర్ర ఇవన్నీ వేసి మగ్గనిచ్చుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, సో ఇవన్నీ వేసుకొని అంటే మసాలాలు కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే చెక్క, లవంగం ఇవంతా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఒకటి అట్లా వేసుకొని చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకొని మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా అదే కడాయిలో నూనె వేసేసి మసాలా ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ మసాలా వేసి పచ్చి వాసన పోయిన తర్వాత మీల్ మేకర్ వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం మసాలా అంతా మీల్ మేకర్కి పట్టిన తర్వాత పెరుగు అనమాట, ఒక 2 స్పూన్స్ పెరుగు వేయాలి. ఈ పెరుగు వేయడం వల్లే టేస్ట్ అంతా మారిపోయింది. సో ఎగ్జాక్ట్గా ఆనంద్ బాగ్లో అండాల్ మిక్చర్ దగ్గర ఉన్న పరోటా మీల్ మేకర్ కర్రీ లాగే అయితే అనిపించింది అనమాట. సేమ్ టు సేమ్ ఇంకా అదే అనుకోండి. సో ఒక 2 స్పూన్స్ పెరుగు వేసేసి కాస్త మగ్గిన తర్వాత లాస్ట్లో వాటర్ వేసేసి మూత పెట్టాలి. కాస్త లాస్ట్లో గరం మసాలా అనమాట, లైట్గా గరం మసాలా, ఎక్కువగా వేయొద్దు, జస్ట్ లైట్ పించ్ అంటే అట్లా గరం మసాలా వేసేసి ఒక 5 to 10 minutes కుక్ చేసేసుకుంటే మనకి మీల్ మేకర్ కర్రీ అనేది రెడీ. పరోటా కాంబినేషన్తో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. పరోటా కూడా చాలా సింపుల్గా మైదా పిండిలో చక్కెర, ఉప్పు, ఇంకా వాటర్ వేసేసి కలిపేసుకొని ఒక 1/2 hour టైం ఉంటే 1/2 hour లేదంటే 15 minutes పక్కన పెట్టేసుకొని ఇంకా ఇక్కడ లైక్ ఏంటంటే మనం చపాతీ లాగా తిక్కి దాని మీద కొంచెం ఆయిల్, తర్వాత పొడి పిండి వేసేసి ఇంకా మనం ఈ విసనకర్ర ఉంటుంది కదా ముందుకి వెనక్కి అన్నట్లు లాస్ట్ టైం నేను క్లియర్గా అయితే షేర్ చేశాను, అలా ఫోల్డ్ చేసేసుకొని తిక్కేసుకోవడం అనమాట. మొత్తం ఫస్ట్లో తిక్కేటప్పుడు అయితే పొడి పిండితో అయితే తిక్కేసుకుంటాను. లాస్ట్ కాల్చే ముందర అయితే మాత్రము అంటే మనం పెనం మీద వేసి కాలుస్తాం కదా అప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ వేసి తిక్కేసుకొని ఇంకా కాల్చేసుకుంటాను. దాని తర్వాత వేడిగా చేత్తో కొట్టాము అంటే పరోటాలు ఇట్లా పొడిలాడుతూ వస్తాయి. ఇదైతే నార్మల్ పరోటా అనమాట. నూల్ పరోటా అయితే కింద మనం నైఫ్తో కట్ చేసి చేస్తారనమాట. సో అది అట్లా పరోటాలు అయితే చేసేసి హ్యాపీగా కూర్చొని తినేసాము. ఇంకా దాని తర్వాత ఇడ్లీ పిండికి అయితే వేసుంటే ఆఫ్టర్నూన్, సో ఇడ్లీ పిండి రుబ్బేసి అయితే ఈసారి నేను ఎప్పుడు రవ్వ గ్రైండ్ చేస్తాను అనమాట, లైక్ మినపప్పుతో పాటు రవ్వ కూడా గ్రైండ్ చేస్తాను. ఈసారి మాత్రం ఓన్లీ రవ్వ నానబెట్టింది డైరెక్ట్ మినపప్పు పిండిలో అయితే వేసేసి కలిపేసుకున్నాను.
ఇంకా ఇక్కడ వచ్చేసి మజ్జిగ అయితే చేస్తూ ఉన్నాను. మజ్జిగ ఏంటి అంటే మనము రెగ్యులర్గా ఓన్లీ ఉప్పు వేసుకొని కొత్తిమీర జీలకర్ర వేసుకొని చేసుకునే దానికంటే కూడా ఇప్పుడు కొత్తిమీర ఉంటుంది కదా, మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ వేసి మంచిగా మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీరలో అంటే కొత్తిమీర పేస్ట్లో వాటర్, జీలకర్ర పొడి అనమాట. జీలకర్ర డైరెక్ట్గా వేసుకునే దానికంటే కూడా వేయించి పొడి చేసుకున్నది. సో జీలకర్ర పొడి వేసేసుకొని ఇట్లా మనము కవ్వంతో ఇట్లా ఆనేసుకొని కవ్వంతో చీలుక్కొని ఇంకా మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఉప్పు వేసాను, కొంచెం షుగర్ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. ఇంకా మజ్జిగ తాగి వాకింగ్కి వెళ్ళేసి వచ్చి ఇంకా పడుకుండిపోవడమే. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.